హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బాసరాకి ఆల్టర్నేట్గా ఉన్న ఒక టెంపుల్కి అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఇది మనకు వర్గాల్ అని విలేజ్లోని సరస్వతీదేవి ఆలయము. ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇది వర్గాల్కి ఇది మనకి యాక్చువల్గా ఇదంతా విలేజ్ నుంచి ఇది మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్. ఇక్కడ మనకైతే ఇక్కడ కింద అయితే ఒక దేవాలయం అయితే ఉంది. అదేవిధంగా ఇదంతా పార్కింగ్ ప్లేస్, అంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పైకి కూడా వెళ్ళడానికి ఉందేమో. మరి ఇక్కడ ఏం ఆలయం ఉందనేది చూద్దాం. మరి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అన్నపూర్ణ సహిత స్వయంభూ శంభూ లింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి ఉంది. ఇక్కడ మనకు ఒక దేవుని విగ్రహం అయితే ఉంది. అదేవిధంగా నందీశ్వరుడు ఉన్నాడు. ఇంకా లోపలైతే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా శివస్వామి భక్తులు కూడా ఉన్నారు. మరి లోపలికి కెమెరా అలా ఉందో లేదో తెలియదు, తీయొద్దని చెప్పి అయితే లోపలైతే పెట్టారు. ఇక్కడి నుంచి అయితే తీద్దాం. ఇక్కడ రాశారు, చూస్తున్నారా? శ్రీ అన్నపూర్ణ సహిత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి, గ్రామం మండలం వర్గాలు, సిద్దిపేట జిల్లా. ఫ్రెండ్స్, ఈ దర్శనం తర్వాత మీరు ఈ విధంగా అయితే అమ్మవారి దర్శనానికి దారి అని చెప్పి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నేనైతే బైక్ తీసుకుని అయితే వెళ్తాను పైకి. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు ఇంతకుముందుకు అక్కడ లాంగ్ నుంచి చూపించాను కదా, మన వెహికల్స్ అన్నీ ఇంకా ఇక్కడనే పార్క్ చేయాలి. టెంపుల్కి ముందు పార్క్ చేసి ఇంకా మనం ఆలయానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది బై వాక్. పైకైతే వెహికల్స్ అలవ్ లేదు. ఈ విధంగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడెక్కడనే వెహికల్స్ అయితే పార్క్ చేస్తున్నారు చాలామంది. చూద్దాం మరి ఇంకా పైన ఇంకేమేమి ఉందో అనేది. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే వర్గాల్ సరస్వతి దేవి మాత టెంపుల్. ఇదంతా అదే. చూద్దాం మరి అక్కడ ఏ విధంగా ఉంటుంది అన్నది. ఇదంతా పార్కింగ్ ఇక్కడ కూడా ఉంది, అంటే ఇక్కడ కూడా తీసుకొని రావచ్చు వెహికల్స్. తప్పదు, అది రూట్ ఎక్కడి నుంచి ఉందో తెలియదు. చాలా అంటే చాలా బాగుంది. అందరు రండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే వెహికల్స్ తీసుకొని రావచ్చు. అక్కడ పార్క్ చేసి పర్మిషన్ ఉంటే పైకి కూడా తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది కంప్లీట్ విలేజ్. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టవచ్చు. అదేవిధంగా శని త్రయోదశి మహోత్సవం అని చెప్పి పెట్టారు 28న. చూడండి, ఎవరికైనా పూజలు అవి నిర్వహించాలనుకున్న వాళ్ళు ఇది ఇక్కడ సంప్రదించండి. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ విద్యా సరస్వతి శనేశ్వర ఆలయం అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. ఏదో పూజలకు సంబంధించి ఏదో ఉన్నట్టుంది. కంచి కామకోటి పీఠం.
ఇక్కడ టెంపుల్ వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి. చూద్దాం మరి అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. అందరికి నుంచే వెళ్తున్నారు. చూడండి ఈ విలేజ్ లొకేషన్ అంతా ఎంత పీస్ఫుల్గా ఉందో చూపిస్తాను మీకు. కంప్లీట్ ఇది విలేజ్ ప్లేస్. నిజంగా బాగుంది. మనకు స్వర్ణగిరి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్. అదేవిధంగా ఇదంతా విలేజ్ ఇంతకుముందు చూపించాను కదా. ఈ విధంగా ఇక్కడ మనం పార్క్ చేసి ఇక్కడ కూడా రావచ్చు. పార్కింగ్ ప్లేస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా ఉంది, ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు ఇదంతా. ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూద్దాం మరి పైకైతే వెళ్దాం. లోపల పర్మిషన్ ఉంటుందో ఉండదో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటది. వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇంకా దర్శనం తర్వాత కిందకైతే రావడం జరిగింది. ఇక్కడ విద్యా సరస్వతి శ్రీ శనేశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవం అనేది కూడా నిర్వహిస్తారంట వీళ్ళు. ఇంకా ప్రధాన ఆలయంకి అయితే వెళ్దాము. లోపల వీడియో తీయడానికి ఇస్తారో ఇయ్యారో చూద్దాం మరి. ఫ్రెండ్స్ ఇది దర్శనానికి అయితే దారి మెయిన్ టెంపుల్కి. అదేవిధంగా మనకి ఇక్కడ మహాప్రసాదం అని చెప్పి అంటే అన్నదానానికి సంబంధించింది. దర్శనానికి అయితే వెళ్తున్నాను. తర్వాత అయితే ఇక్కడ వెళ్దాం. యాక్చువల్గా బాసరా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క పిల్లలకి అక్షరాభ్యాసం అయితే చేయించుకోవచ్చు. చాలా ఫేమస్ ఈ ఆలయం కూడా. అంటే ప్రతి ఒక్కరు బాసరా అంటే లాంగ్ వెళ్ళలేరు కాబట్టి ఇక్కడికే విజిట్ చేస్తుంటారు. ఈ యొక్క టెంపుల్కి లొకేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే నేను నా యొక్క ఛానల్ కింద ఇస్తాను. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. వచ్చేసాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. నాకు తెలిసి లోపల పర్మిషన్ ఉండకపోవచ్చు, ఇక్కడి వరకే ఉండవచ్చు. ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా చాలా హైట్లో ఉంది ఆలయం కూడా. బాగుంది. ఇక్కడ సరస్వతి దేవి అమ్మవారి విగ్రహము. ఇది మనకు డౌన్ సైడ్. ఇంకా పైకి వెళ్ళాలి. అక్షరాభ్యాస మహామండపానికి దారి అని చెప్పి ఉంది. అది తెలిసి ఇక్కడి వరకే ఉండొచ్చు పర్మిషన్. చూద్దాం మరి. శ్రీ విద్యాధారి క్షేత్రం అమ్మవారి దర్శనానికి దారి, అదేవిధంగా అక్షరాభ్యాసం. చిన్న విన్నపము, ఇవాళ అక్షరాభ్యాసం కాదు, రేపు కూడా వీళ్ళు తొందర కోసం రాయించాలి. పిల్లలకు తొందర చదువు రావాలంటే ఫస్ట్ చేయకుండా కావాలి. విద్యా సరస్వతి మాతాకి
ఆ పలక పక్కన పెట్టి బియ్యం పెట్టు శ్రీరాజుడు పలక పెట్టి పిల్లల నాణాన్ని కూర్చోబెట్టుకోండి. ఇగో చూడండి ఇట్లా బియ్యంలో శ్రీరాజుడి పలక పెట్టి పూర్తి సెలవు తీసుకోండి. శ్రీ శ్రీ అనులే శ్రీ 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 కింద పెట్టండి. పలక తీసుకోండి. నేను రాయించిన రాసిన అక్షరాలనే నిర్దించాలి. ఉత్తరి కాదు, ఆ రాసిన అక్షరాలే నిర్దించాలి. చెప్పండి శ్రీ శ్రీ నమః నమః శివాయ శివాయ. ఇక ఫ్రెండ్స్, ఇది అమ్మవారి మెయిన్ ఆలయము. ఇక్కడ మనకు బయట నుంచే లోపల నుంచి పర్మిషన్ అయితే ఉండదు విగ్రహాన్ని తీయడానికి. అదేవిధంగా మనకి ఒక టెంపుల్ పైనుంచి చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా టెంపుల్ ఏరియానే. ఇంకా అదేవిధంగా ఈ యొక్క కొండ చూస్తున్నారు కదా, పుట్ట టెంపుల్కి సపోర్ట్గా ఉంది ఇది. ఇంకా మీరు ఏమైనా విరాళం అన్నదానానికి ఏమైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇది మనకు మెయిన్ టెంపుల్ పక్కనే ఉంది. ఇంకా అదేవిధంగా అమ్మవారి అతిపెద్ద విగ్రహం కూడా ఉంది. చూద్దాం మరి కింది నుంచి. ఇంకా కిందికైతే వచ్చాను. అమ్మవారి భారీ విగ్రహం ఉంది. మీకు ఇంత ముందు కూడా చెప్పాను కదా, ఇది ప్రధాన ఆలయము. ప్రధాన ఆలయం పక్కనే మనకి ఇట్లా కొద్దిగా కిందికి వస్తే అమ్మవారి భారీ విగ్రహము. ఇంకా వేరే వేరే ఆలయాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆలయాలు, అవన్నీ దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మీరు సరస్వతి మాత ఆలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. యాక్చువల్గా ఏ టెంపుల్లోనే మనకు లోపలైతే కెమెరా అలో ఉండదు, ఇలాంటి ఫేమస్ టెంపుల్స్లో. ఇంకా మనకు ఈ యొక్క టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు శనేశ్వర ఆలయము. ఇక్కడ మీకు ఈ బ్యాక్ సైడ్ కనిపించేది శనేశ్వర ఆలయము. ఇంకా ఇది విఘ్నేశ్వరుని ఆలయం. యాక్చువల్గా మనము ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మొదటగా విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాతనే ఈ విధంగా మిగతా అన్ని ఆలయాలను అయితే దర్శించుకోవాలి. ఇంకా చివరిగా నేను వెళ్ళాల్సింది ఓన్లీ మహాప్రసాదం, అంటే ఇంకా అన్నదానం ఉంటుంది కదా, అదొక్కటే మిగిలింది. ఇంకా ఒక్కటి కానిచ్చి ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయితే చేస్తున్నాను. యా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికి షేర్ చేయండి. ఇక్కడికి మీరు చేరుకోవాలంటే మాత్రం మీరు షామీర్పేట దాటిన తర్వాత మీకు ములుగు అనే ఒక విలేజ్ టచ్ అవుతుంది. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది, అంటే కమాన్. ఆ కమాన్లో నుంచి మీరు ఒక 5 to 6 kilometers వస్తే మీకు ఈ వర్గాల అనే విలేజ్ టచ్ అవుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క టెంపుల్ అయితే దర్శించుకోవచ్చు. ఇది కంప్లీట్ కొండపైనే ఉంటుంది. కొండ కింద కొన్ని దేవాలయాలు, పైన మనకు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అందరూ దర్శించుకోండి, ఎందుకంటే బాసరా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటుంటారు. ఈ యొక్క వీడియోలో ఇంతే ఉంది. అంటే మెయిన్ అక్షరాభ్యాసం కోసం అయితే ఈ యొక్క ఆలయాన్ని విజిట్ చేస్తుంటారు చాలామంది. మీరు కూడా దర్శించుకోండి. హైదరాబాద్ దగ్గరలో ఉంది, సుమారుగా 50 to 60 kilometers మాత్రమే వస్తుంది, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు. మీరు దర్శించుకోండి, అక్షరాభ్యాసం చేయించండి. ఇంకా ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి వీడియోలో మనం కలుద్దాం.